Hi everyone, this is Surya Fanitesh. Currently, currently I'm a PhD student at IIT Kanpur. So మనం electrostatic potential and capacitance start చేసాం నిన్న. సో నేను 2 days 3 days బ్యాక్. సో వీఆర్ at the end of the chapter అన్నమాట. సో ఈ రోజు మనం ఏం డిస్కస్ కెపాసిటెన్స్ గురించి డిస్కస్ చేసి కెపాసిటర్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్స్ డిస్కస్ చేసి ఎనర్జీ స్టోరేజ్ అండ్ కెపాసిటెన్స్ డిస్కస్ చేసి దెన్ వీ విల్ సో ఆఫ్టర్ దట్ మనం కంప్లీట్ చేద్దాం ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో విల్ గో. సో మనం అని ఇవన్నీ మొన్న లాస్ట్ 3 classes లో చెప్పుకున్నాం, లైక్ డైఎలక్ట్రిక్స్, పోలరైజేషన్, కెపాసిటర్ అంటే ఏంటి. సో ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ ఇక్కడ నుంచి లైక్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. సో కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. సో వీ కెన్ కంబైన్ సెవరల్ కెపాసిటర్స్. ఇక్కడ ఒక C1 C2 కెపాసిటర్లు ఉన్నాయి, 2 కెపాసిటర్. సో ఈ రెండు, ఇదో కెపాసిటర్ C1 కెపాసిటర్, ఇది C2 కెపాసిటర్. సో ఈ రెండు ప్యారలల్ గా పెట్టారు కదా ఇక్కడ. ప్యారలల్ సిరీస్ ప్యారలల్, అది ఏది ప్యారలల్ గా ఏది సిరీస్ కి ఎలా ఉంది ఎలా మీకు చెప్తాను. సో we can combine several capacitance to obtain a system with some with effective capacitance C. The effective capacitance depends upon the way the individual capacitors are combined. 2 simple possibilities are discussed below. Parallel గా కనెక్ట్ చేయొచ్చు, సిరీస్ గా కనెక్ట్ చేయొచ్చు. దేని సిరీస్ దేని ప్యారలల్ గా చెప్తా. ఫిగర్ 2.26 shows that capacitor C1 C2 combined in series. సో ఈ ఫిగర్ ఏం చెప్తుంది, C1 C2 ఆర్ కంబైన్డ్ ఇన్ సిరీస్ మాట. ఓకే, ఈ రెండు కెపాసిటర్లు కంబైన్డ్ ఇన్ సిరీస్, ఈ సిరీస్ లో ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ లెఫ్ట్ ప్లేట్ చూడండి. లెఫ్ట్ ప్లేట్ అంటే లెఫ్ట్ ప్లేట్ ఆఫ్ C1 ఏంటి, పాజిటివ్ ఛార్జ్ ఉంది చూసారా. ఓకే, అండ్ రైట్ ప్లేట్ ఆఫ్ C2 పాజిటివ్ ఛార్జ్ ఉంది. లెఫ్ట్ ప్లేట్ అండ్ రైట్ ప్లేట్ ఆఫ్ C2 ఆర్ కనెక్టెడ్ 2 terminals of battery having charges Q1 minus Q. ఓకే, రైట్ ప్లేట్ ఎలా ఉంది, ఇక్కడ మైనస్ మైనస్ మైనస్. సో ఈ రెండు కనెక్టెడ్ టు టెర్మినల్స్ ఆఫ్ ఎ బ్యాటరీ హ్యావింగ్ చార్జెస్ ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ. ఇది ప్లస్ క్యూ ఉంది, ఇది మైనస్ క్యూ ఉంది, కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. సో కనెక్టెడ్ టు ఏ 2 terminals of battery having charges plus Q and minus Q respectively. It then follows the right plate of C1. సో ఇలా కనెక్ట్ చేస్తే అవుతుంది. రైట్ ప్లేట్ ఆఫ్ C1 ప్లస్ ఉంది కదా. ఓకే, follows that right plate of C1 has charge minus Q. So ఇది రైట్ ప్లేట్ ఆఫ్ C1 మైనస్ Q కనబడుతుంది, మైనస్ Q charge. ఓకే, మైనస్ Q charge. సో అండ్ ద లెఫ్ట్ ప్లేట్ ఆఫ్ C2 is ప్లస్ Q అగైన్. లెఫ్ట్ ప్లేట్ మళ్ళీ ప్లస్ Q, ఇది మైనస్ కాబట్టి మళ్ళీ ప్లస్. ఓకే, ప్లస్ Q. If this was not so, the net charge on each capacitor would not be 0. సో ఇది ఇలా లేకపోతే నెట్ ఛార్జ్ ఆఫ్ ఈచ్ కెపాసిటర్ 0 అవ్వదు. ఇప్పుడు ఈ కెపాసిటర్ సిస్టమ్ కింద తీసుకుంటే ప్లస్ Q మైనస్ Q 0. ఇది కెపాసిటర్ కింద సిస్టమ్ కింద తీసుకుంటే ప్లస్ Q మైనస్ Q 0. హోల్ థింగ్ కెపాసిటర్ కింద తీసుకుంటే ప్లస్ Q మైనస్ Q ప్లస్ Q మైనస్ Q మొత్తం కూడా 0. That would result the electric field in the conductor connecting C1 and C2. The charge would flow unit until the net charge on. So charge ఎలా ఫ్లో అవుతుంది, charge would flow until the net charge on both C1 and C2 is 0. Then there is no electric field in the conductor connecting C1 C2. Thus, in the series combination, the charges of the 2 plates plus Q minus Q are same on each capacitor. So దానివల్ల ప్లస్ Q మైనస్ Q సిరీస్ లో ఏమవుతుంది అంటే charges on plates plus or minus Q are same on each capacitor. The total potential drop V across the combination is the sum of potential V1 V2. సో ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఎంత ఉంటుంది, సో V1 ఉందనుకో, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ V2 ఉంటుంది. సో టోటల్ పొటెన్షియల్ డ్రాప్ ఎంత అక్రాస్ ద కాంబినేషన్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ V1 V2 అక్రాస్ C1 అండ్ C2. సో V ఈక్వల్ టు V1 ప్లస్ V2. V1 అనేది ఏంటి, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ C1, Q by C1. మనకి తెలుసు కదా Q by C అని. పొటెన్షియల్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై కెపాసిటెన్స్. సో ఇది అంతా Q by C2 ఈక్వల్ టు V, అంతే కదా. సో V by Q ఏమవుతుంది, టోటల్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ C1 C2 కదా, C1 ప్లస్ C2. ఇది రిజల్టెంట్ కెపాసిటెన్స్ 1 by C.
సో సి ఈక్వల్ టు క్యూ బై వి కెపాసిటెన్స్ అంటే మనకు తెలుసు 1/c ఈక్వల్ టు C1 plus C2. So now we regard the combination of effective capacitor with charges Q and potential difference V. The effective capacitance of combination is, so series లో ఉంటే 1/c ఈక్వల్ టు 1/C1 plus 1/C2. సో C ఎంత అవుతుంది C1 C2 by C1 plus C2 అంతే కదా. సో అలాగే this proof clearly shows the number of capacitor arranged in a similar way. The equation 2.55 of for n capacitor arranged in a series generalized to, సో ఇక్కడ అలాగే సేమ్ అలాంటి కెపాసిటర్లే సపోజ్, సో అలాంటి కెపాసిటర్లే సపోజ్ ఎన్ అరేంజ్ చేసాం అనుకో, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, సో అలా సో సిరీస్ లో లైక్ అలా ఎన్ అరేంజ్ చేసాం అనుకో కెపాసిటర్ సిరీస్ లో, సో ఇది ఫాలో అవుతుంది అనమాట. V ఈక్వల్ టు V1 plus V2 ప్లస్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ హోల్ కెపాసిటర్స్ ఏమవుతుంది, ఈచ్ కెపాసిటర్ పొటెన్షియల్ డ్రాప్ V1 V2 V3 అని బిగిన్ అనుకుంటే టోటల్ పొటెన్షియల్ డ్రాప్ ఈక్వల్ టు V ఈక్వల్ టు V1 plus V2 plus V3 అండ్ సో ఆల్ Vn. V1 అంటే Q by C1 Q by C2. సో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఫార్ములా ఇది సిరీస్ లో ఉంటే. V అంటే Q by C కాబట్టి Q by C ఈక్వల్ టు Q by C1 plus Q by C2 plus అండ్ సో ఆల్ Q by Cn. సో బోత్ సైడ్స్ Q క్యాన్సిల్ అవుతే 1/c ఈక్వల్ టు 1/C1 plus 1/C2 plus and so on 1/Cn. So capacitors in parallel. So figure 2.2a or 2.2 parallel combination of two capacitors. ఇది 2 capacitor parallel combination and n capacitors. ఇది parallel combination బట్ సిరీస్ అంటే ఎలా ఉంటది, ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఈ రెండు యాడ్ చేస్తే సిరీస్. ప్యారలల్ లో ఏంటంటే అక్రాస్ వోల్టేజ్ సేమ్ ఉంటది, ప్రతి కెపాసిటర్ అక్రాస్ వోల్టేజ్ సేమ్ ఉంటది. ఓకే, ఇక్కడ VA ఇక్కడ VA. సో 2 capacitors arranged in parallel. In this case the same potential difference applied across the both capacitors. అదే చెప్పా, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది అప్లైడ్ అక్రాస్ ద కెపాసిటర్స్. ఇక్కడేమో Q1 చార్జ్, ఇక్కడ Q2 చార్జ్. ఇప్పుడు Q1 ఎంత అవుతుంది C1 into V అంతే కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది Q1 by C1 V ఈక్వల్ టు Q2 by C2. ఇప్పుడు Q1 plus Q2 ఎంత, రిజల్టెంట్ చార్జ్ Q. సో Q1 అంటే ఎంత C1 V1 C1 V plus C2 V ఈక్వల్ టు Q. సో C1 plus C2 ఈక్వల్ టు Q by V. Q by V అంటే రిజల్టెంట్ కెపాసిటెన్స్. సో రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఎంత C1 plus C2, డైరెక్ట్ ఎడిషన్ అన్నమాట. ప్యారలల్ ఉంటే డైరెక్ట్. సపోజ్ అలాగే n ఉన్నాయి అనుకో, ఓకే ఇక్కడ చార్జ్ వెళ్తుంది, ఇక్కడ ఈ చార్జ్ అనేది Q అనే చార్జ్ ఇక్కడ Q1 మైనస్ Q2 వెళ్తుంది అనమాట. Q ఈక్వల్ టు ఈక్వలెంట్ కెపాసిటర్ ఈస్ విత్ 1 చార్జ్. సో ఈ Q ఈక్వల్ టు Q1 plus Q2. సో ఈ ఫార్ములా యూస్ చేస్తే మీకు సెంటర్ ఈ కాంబినేషన్ వస్తుంది, C ఈక్వల్ టు C1 plus C2. అలాగే n కెపాసిటర్స్ ఉంటే C ఈక్వల్ టు C1 plus C2 plus Cn అండ్ సో ఆల్ Cn. n కెపాసిటర్ అరేంజ్ ఇక్కడ ఇచ్చాడు కదా, n కెపాసిటర్ ఇది ఈ పిక్చర్. సో ఇప్పుడు మనం తీసుకున్నాం 2.9 ఎగ్జాంపుల్. ఏ నెట్వర్క్ ఆఫ్ 410 microfarad capacitors is connected to a 500 volts. ఓకే, ఇలా 4 కెపాసిటర్ కనెక్ట్ చేసాం. Determine the equivalent capacitance of a network and the charge on each capacitor. So first equivalent capacitance and charge on each capacitor కనుక్కోమన్నాడు. Note, a charge on capacitor is the charge on the plate with higher potential. So note, a capacitor is the charge on the plate with a higher potential equal and opposite to the charge of the plate on lower potential. Okay, ఏమన్నాడు తప్పు, నోట్ ద చార్జ్ ఆన్ ది కెపాసిటర్ ఇస్ ద చార్జ్ ఆన్ ద ప్లేట్ విత్ హైయర్ పొటెన్షియల్ ఈక్వల్ అండ్ ద ఆపోజిట్ టు చార్జ్ ఆఫ్ ద ప్లేట్ ఆఫ్ ద లోవర్ పొటెన్షియల్. ఓకే, ఇప్పుడు 500 volts అక్రాస్, ఈ అక్రాస్ 500 volts ఉంది ఇప్పుడు 2 పాయింట్స్ మధ్య, అంతే కదా. సో ఈ గివెన్ నెట్వర్క్ C1 C2 C3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్. ద ఎఫెక్టివ్ ఇప్పుడు ఈ మూడు చూస్తే మీకు ఈ మూడు సిరీస్ లో మొత్తం ఈ మూడు చూస్తే ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ఈ మూడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా వెళ్ళారు అనుకో. సపోజ్ ఏ పాయింట్ నుంచి తీసుకుని ఇది ఒక కెపాసిటెన్స్ ఉంది, ఇక్కడ ఒక కెపాసిటెన్స్ ఉంది, ఇక్కడ ఒక కెపాసిటెన్స్, మళ్ళీ ఈ పాయింట్కి వచ్చారు. ఓకే, డి పాయింట్. సో ఈ మూడు ఎలా ఉన్నాయి, సిరీస్ లో ఉన్నాయి కదా. సిరీస్ లో ఉంటే ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏముంటుంది, 1/C' ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఓకే, సో ప్రతిదీ నెట్వర్క్ ఆఫ్ 4 మైక్రో 1 10 అన్నమాట. సో సి ఎఫెక్టివ్ ఏమవుతుంది, C1 ప్లస్ C2 ప్లస్ C3 is equal to
C1 plus C2 plus C3 గా C1 ఎంత 1/10 plus 1/10 plus 1/10. సో రిజల్టెంట్ గా 3/10. సో రిజల్టెంట్ C డాష్ ఈక్వల్ టు 10/3 మైక్రోఫారెడ్. సో ఇది రిజల్టెంట్ కెపాసిటెన్స్. సో ఈ కెపాసిటెన్స్ రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఈ C4 తో ఎలా ఉంది, ప్యారలల్ గా ఉంది. సో ఇది C4 అనేది ఇక్కడ ఉంది కదా, ఇలాగా మధ్యలో పాయింట్ సమ్ C4, C1, C2, C3 ఈ మూడు ప్యారలల్ గా సిరీస్ లో ఉన్నాయి. ఇది ఈ మూడిట్లకి ఎఫెక్టివ్ సమ్ మన C ఎఫెక్టివ్ అనేది పాయింట్ ఏ C4, ఇది దీనికి ప్యారలల్ గా ఉంది, C బార్ కి C ప్రైమ్ ప్యారలల్ గా ఉంది. సో రెండింటిని యాడ్ చేయాలి. సో 10/3 + 10, సో 13.3 మైక్రోఫారెడ్ అనేది రిజల్టెంట్ కెపాసిటెన్స్ అన్నమాట, నెట్ కెపాసిటెన్స్. క్లియర్లీ ఫ్రమ్ ద ఫిగర్ Q/C1 plus Q/C2 plus Q/C3 అంటే ఏంటి? Q/C1 అంటే ఏంటి? వోల్టేజ్ అక్రాస్ ఇది, వోల్టేజ్ అక్రాస్ V2, వోల్టేజ్ అక్రాస్ V3. సో ఈ వోల్టేజ్ మూడిట్లకి అక్రాస్ V1 plus V2 plus V3 అంటే ఎంత? అక్రాస్ ఈ పాయింట్ ఏ కి పాయింట్ కి వోల్టేజ్ ఎంత డిఫరెన్స్? 500 volts ఇచ్చాడు కదా, ఈక్వల్ టు 500, అదే ఈక్వల్ చేస్తారు. సో Q/C1 plus Q/C2 plus Q/C3 ఈజ్ 500 volts. సో ఇప్పుడు సో Q డాష్ బై, సో ఇక్కడ కూడా ఉంది కదా మరి అక్రాస్ ఈ పాయింట్, ఇది కూడా కెపాసిటెన్సే కదా. Q డాష్ బై C4 ఈక్వల్ టు 500 volts కూడా రాయొచ్చు. సో Q డాష్ బై C4 ఈక్వల్ టు 500 volts. సో Q డాష్ ఎంత అవుతుంది? C4 అనేది 10 మైక్రోఫారెడ్ కాబట్టి Q డాష్ 500 into 10 మైక్రోఫారెడ్. సో ఇట్ ఈస్ 5 into 10⁻³ coulombs. ఇది ఏమవుతుంది? Q1/C1 plus Q2/C1 plus Q3/C1 చార్జ్. సో Q కామన్ తీస్తే 1/C డాష్ అవుతుంది కదా, అది ఈక్వల్ టు 500 volts. సో C డాష్ అంటే ఎంత? 1/C డాష్ అంటే Q ఈక్వల్ టు 500 volts into C డాష్. C డాష్ అంటే మనకు వచ్చింది కదా ఎంత? 10/3. సో 500 into 10/3 is 1.7 into 10⁻³ coulombs. సో ఇప్పుడు మనం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ చూద్దాం. సో a capacitor we have seen above the system has two conductors with charge Q and minus Q. Determine the energy stored in the configuration. So two conductors ఉంటాయి, ఒకటి Q డాష్ మైనస్ Q డాష్ ఉంది, మైనస్ డెల్టా Q డాష్ అయింది అనుకో. ఓకే, దీని నుంచి మైనస్ డెల్టా Q డాష్ అనేది ఇలా చార్జ్ ఇటువైపు వెళ్తుంది అనుకుందాం. ఓకే, డిటర్మిన్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కాన్ఫిగరేషన్. కన్సిడర్ టూ అన్చార్జ్డ్ కండక్టర్స్ 1 and 2. ఓకే, imagine a process of transferring charge from conductor 2. సో ఇక్కడ నుంచి ఇక్కడికి to conductor 1 by bit. So at the end the conductor 1 gets charge Q. So finally conductor 1 charge gets Q, and by the conservation conductor 2 gets charge minus Q. సో ఇనిషియల్ గా న్యూట్రల్ గా ఉంది, ఫైనల్ గా కూడా సిస్టమ్ ఓవరాల్ గా న్యూట్రల్ గా ఉంది, కానీ దీనికేమో చార్జ్ Q, దీనికేమో చార్జ్ మైనస్ Q వస్తుంది. సో ఇన్ ట్రాన్స్ఫరింగ్ ద పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ కండక్టర్ 2, సో ఇక్కడ నుంచి పాజిటివ్ చార్జ్ ట్రాన్స్ఫర్ అవడానికి ఇక్కడ ఇచ్చాడు కదా పాజిటివ్ చార్జ్, ఇది పాజిటివ్ చార్జ్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఫ్రమ్ కండక్టర్ 2 to conductor 1 will work done by externally, since at any stage one is at higher potential than conductor 2. To calculate the work done, we have to first calculate the work done in a small step of involving transfer of infinitesimal అన్నమాట. ఇన్ఫినిటెసిమల్ అంటే చాలా తక్కువ. ఓకే, ఇన్ఫినిటెసిమల్లీ vanishingly small amount of charge. Consider the intermediate situation where conductors Q1, Q2 have charge Q prime. సో దీని Q prime, ఇది దీనికి మైనస్ Q prime మైనస్ డెల్టా Q prime ఉంది అనుకుందాం. ఓకే, that this is the potential difference between V prime between the conductors 1 and 2 is, so V prime equal to Q prime by C. సో వర్క్ డన్ ఏమవుతుంది? C is the capacitance of the system. Next, imagine that small charge delta Q dash is transferred from the conductor 2 to conductor 1. So conductor 2 నుంచి conductor 1 delta Q transfer అయింది అనుకుందాం. Work done in this step delta W. So work done ఎంత అవుతుంది? Resulting in the charge Q dash on conductor 1 increase to Q1 plus delta Q1. Work done ఎంత అవుతుంది? V dash into delta Q1 dash. సో V డాష్ అంటే Q డాష్ బై C డెల్టా Q డాష్. సో ఇది డెల్టా W. సో ఇది ఇంటిగ్రేట్ చేస్తే బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ డెల్టా W
1/c ఇంటిగ్రేషన్ ఆఫ్ q డాష్ dq డాష్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇంటిగ్రేట్ చేయాలి? 0 నుంచి q చార్జ్ దాకా వెళ్ళింది అనుకుందాం, 0 to q. సో w ఈక్వల్ టు ఏమవుతుంది? 1/c q డాష్ అంటే, సో q డాష్ అంటే q డాష్ స్క్వేర్ బై 2 కదా. ఓకే, q డాష్ స్క్వేర్ బై 2 0 to q. సో ఇట్ ఈస్ q square by 2c. వర్క్ డన్ ఎంత అవుతుంది? q square by 2c. We can write the final result in different ways. Work done is q square by 2c. సో q అంటే మనకు ఆల్రెడీ తెలుసు, q అంటే ఏంటి? cv. సో q plus of cv will be c square v square by 2c is half cv square, half c into v square or half qv అని కూడా రాయొచ్చు. q అంటే cv కాబట్టి మళ్ళీ ఇది కూడా half cv square. సో డిఫరెంట్ వేస్ మాట వర్క్ డన్ రాయడం. సో సిన్స్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇస్ కన్జర్వేటివ్, ద వర్క్ డన్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో దీని వల్ల ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ అవడం వల్ల, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కన్జర్వేటివ్ అవడం వల్ల ద పొటెన్షియల్ స్టోర్డ్, సో ద వర్క్ ఇస్ ద స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. For the same reason, final potential energy is independent of manner in which the charge configuration of the capacitor build up. So potential energy అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ని అగైనెస్ట్ గా వర్క్ చేస్తున్నావు కాబట్టి, సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ కాబట్టి వర్క్ డన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్ ఉంటుంది. ఆల్రెడీ మనం తెలుసుకుందాం. So this stored up energy is released. It is possible to view the potential energy of the capacitor as stored in the electric field between the plates. To see this, consider a simple city, a parallel plate capacitor, area of A, separated by distance d. So q square by 2c అనేది stored energy. So q అనేది ఏంటి? సిగ్మా అనేది a అనేది ఈచ్ ప్లేట్ యొక్క ఏరియా అనుకో, పాజిటివ్ ఇది నెగిటివ్, a అనేది ఏరియా. ఓకే, సో సిగ్మా అనేది సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సో q ఈక్వల్ టు సిగ్మా a హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2c. సో సిగ్మా స్క్వేర్ a స్క్వేర్ బై 2 ఇంటూ d బై సిగ్మా a. The surface energy density, surface charge density sigma is related to the electric field. So sigma by epsilon naught. సో దీన్ని మనం ఇలా రాయొచ్చు మాట, హాఫ్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ ఈ స్క్వేర్ ఇంటూ ఏడి అని రాయొచ్చు. ఇలా ఎలా రాయొచ్చు? ఈ ప్లేస్ లో సిగ్మా ప్లేస్ లో మనం ఇక్కడ ఈ ఫార్ములా సిగ్మా ప్లేస్ లో మనం ఏం పెట్టొచ్చు? సిగ్మా ప్లేస్ లో అది సిగ్మా ప్లేస్ లో ఈ ఎప్సిలాన్ నాట్ పెట్టామనుకో. ఓకే, సిగ్మా ప్లేస్ లో ఇది పెట్టి ఈ ఎప్సిలాన్ నాట్ పెడితే మనకు ఫైనల్ గా ఈ ఫామ్ లో వస్తుంది. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ లో రావడం. సో నోట్ దట్ ఏడి అనేది వాల్యూమ్ ఆఫ్ ద రీజన్ బిట్వీన్ ద ప్లేట్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలోన్ ఎగ్జిస్ట్ ఇఫ్ వి డిఫైన్ ద ఎనర్జీ డెన్సిటీ as the energy stored per unit volume. సో ఎనర్జీ స్టోర్ పర్ యూనిట్ అంటే యూ బై ఏడిని హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ అని కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, energy density of the electric field. So energy density of the electric field. So next problem. A 900 picofarad capacitor is charged by 100 volts battery. Figure 2.31. So అది పికోఫారడే ఉంది, చార్జ్ బై 100 volts వాల్టేజ్ ఉంది బ్యాటరీది. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు వాడు? ద కెపాసిటర్ ఈస్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద బ్యాటరీ అండ్ కనెక్టెడ్ టు అనదర్ కెపాసిటర్. సో ఈ కెపాసిటర్ అనేది ఈ బ్యాటరీని డిస్కనెక్ట్ చేసి ఇంకో కెపాసిటర్ కి డిస్కనెక్ట్ చేశారు. ఓకే, సో అది కూడా 900 పికో ఫారడ్ కెపాసిటర్ అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ స్టోర్డ్ బై ద సిస్టమ్? దీనివల్ల ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ స్టోర్ అయ్యింది. సో చార్జ్ ఆన్ ద కెపాసిటర్ ఏమవుతుంది? చార్జ్ ఆన్ ద కెపాసిటర్ q ఈక్వల్ టు సివి కదా. సో సి అంటే 900 ఇంటూ 10 పవర్ మైనస్ 12 ఇంటూ 100 volts. సో ఇది 9 ఇంటూ 10 పవర్ మైనస్ 8 కూలమ్స్ అవుతుంది. సో ఇప్పుడు చార్జ్ స్టోర్ హాఫ్ సివి స్క్వేర్ కదా, హాఫ్ క్యూవి. సో హాఫ్ క్యూ ఇంటూ వి చేస్తే మీకు హాఫ్ క్యూ ఇంటూ వి చేస్తే 4.5 ఇంటూ 10 పవర్ మైనస్ 6 జౌల్స్.
In steady state situation, the two capacitor have the positive plates at the same potential, the negative plates at the same potential. Let the common potential difference be V prime. So common potential difference is V prime అనుకుందాం. The charge on the capacitor is then Q prime equal to charge on capacitor ఎంత అవుతుంది, Q prime equal to CV prime. Okay, like charge conservation, Q prime equal to, సో ఇక్కడ చార్జ్ కన్సర్వేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, పై చార్జ్ కన్సర్వేషన్ ఇక్కడ క్యూ, సో క్యూ బై టూ మైనస్ క్యూ/2 అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ తీసేసి మళ్ళీ కెపాసిటర్ తీసుకొస్తే చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇలా అవుతుంది అనమాట, చార్జ్ కన్సర్వేషన్ యూజ్ చేస్తే. కామన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వి ప్రైమ్. సో క్యూ ప్రైమ్ ఈక్వల్ టు సివి ప్రైమ్. సో ఫైనల్ గా క్యూ ప్రైమ్ అంటే ఏంటి, క్యూ/2. సో క్యూ ప్రైమ్ అనేది క్యూ/2. సో ద టోటల్ ఇప్పుడు ఇంప్లైస్ దట్ V prime is directly proportional to Q prime. So V prime is V/2. సో ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత సిస్టమ్ ది, ఒక్కదాని ఎనర్జీ ఆఫ్ Q prime V prime ఒక్కదాని. సో టోటల్ ఎనర్జీ అంటే రెండు ఉన్నాయి కదా ఇప్పుడు, 2 × 2. సో Q prime V prime. సో Q prime అంటే Q/2, V prime అంటే V/2. సో Q prime V prime అంటే QV/4. సో ఇది టోటల్ ఎనర్జీ. QV ఎంత వచ్చింది మనకి, 9 × 10⁻⁸ డివైడ్ బై 4 చేస్తే 2.25 × 10⁻6 జౌల్స్. ఇక్కడ 4.5 సో ఏమైంది, thus going from A to B, the no charge is lost. The final energy is half of the initial energy. Where has remaining energy gone? There is a transient period before the system settles to the situation. So transient situation untadannamata. During that period, the transient current flows from the first capacitor to second. So aa period lo enti adi current. So aa stored energy current electricity kinda maartadi, ante aa energy kinda మారి అందుకే ఎనర్జీ లాస్ ఉంది. కరెంట్ flows from first capacitor to second. Energy is lost during this time form of heat and electromagnetic. సో కరెంట్ ఫామ్ అవుతుంటే హీట్ జనరేట్ అవుతుంది కదా, ఫ్లో అవుతూ ఉంటాయి రెసిస్టెన్స్ వల్ల. సో కరెంట్ ఫ్లో అవ్వడానికి కారణమైంది ఈ ఎనర్జీ. ఓకే, సో ఇప్పుడు సమ్మరీ. సో సమ్మరీ సో ఫస్ట్ ఎక్సెస్ ప్రాబ్లమ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. సో ఎక్సెస్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం అంటే 2 charges 5 × 10⁻⁸ and -3 × 10⁻⁸ are located at a 16 centimeters apart. ఓకే, సో 16 centimeters అంటే D అంత డిస్టెన్స్ 0.16 meters. At what points on the line joining between the charges is electrical potential 0? సో ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది 0 ఉంటుంది అంటున్నాడు. సో రెండు చార్జెస్ ఉన్నాయి. ఓకే, Q1 Q2. సో ఈ లైన్ జాయినింగ్, సో ఒక పాయింట్ P ఉంది. ఏ పాయింట్ దగ్గర +Q -Q, ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది 0 అవుతుంది అంటున్నాడు. టేక్ ద పొటెన్షియల్ అట్ ఇన్ఫినిటీ ఇస్ 0 అంటున్నాడు. ఓకే, సో V ఈక్వల్ టు మనకు తెలుసు Q/4πε0r పొటెన్షియల్ ఒక పాయింట్ దగ్గర. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమో R అనుకుంటే, సపోజ్ R, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమో R, ఈ డిస్టెన్స్ ఏమో సమ్ టోటల్ P పాయింట్ ఏమో టోటల్ డిస్టెన్స్ D అనుకుందాం. ఓకే, ఇదేమవుతుంది D - R అవుతుంది అంతే కదా. సో ఇప్పుడు పొటెన్షియల్ డ్యూ టు Q1 ఏమవుతుంది, Q1/4πε0r. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ 6. సో ఇది జనరల్ ఫార్ములా అన్నమాట. సమ్ R డిస్టెన్స్ లో ఒక పాయింట్ ఉంటే Q1 చార్జ్ వల్ల ఫార్ములా ఏంటంటే, Q చార్జ్ వల్ల ఫార్ములా ఏంటంటే ఇది. సో D డిస్టెన్స్ లో ఉంది కాబట్టి D ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఈ పాయింట్ D డిస్టెన్స్ లో ఉందా. సో సమ్ ఆఫ్ ద potential at point P is the sum of potential at Q1 + Q2. సో Q1 నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, అది D - R డిస్టెన్స్ లో ఉంది. ఓకే, Q2 నుంచి
డి మైనస్ ఆర్ డిస్టెన్స్ లో ఉంది, Q1 నుంచి డి డిస్టెన్స్ లో ఉంది అనుకుందాం. ఓకే, సో Q1 by 4 pi epsilon naught d plus Q2 by 4 pi epsilon naught d minus r is equal to ఎంత 0 ఉండాలి. సో ఇక్కడ Q1 by d plus Q2 by d minus r is equal to 0. సో Q1 ఎంత 5 into 10 power minus 8 divided by some d plus Q2 ఎంత minus 3 into 10 power minus 8 divided by d minus r is equal to 0. సో d minus r by d is equal to ఇది ఇటువైపు తీసుకెళ్ళి 5 into 10 power 8 ఈక్వల్ టు చేస్తే d minus r, సో 3 into 10 power minus 8 divided by 5 into 10 power minus 8, so 0.6. 1 minus r by d is equal to 0.6. r equal to 0.4, r by d equal to 0.4. సో రెండుల మధ్య డిస్టెన్స్ ఎంత d, r 0.6 0.16 by 0.4 d. సో 16 by 40 0.4. సో d అనేది 0.4, r అనేది 0.16. సో d అనేది 0.4 d అంటే ఈ డిస్టెన్స్ మాట 0.4, ఈ డిస్టెన్స్ 0.16. సో మొత్తం ఎంత డిస్టెన్స్ లో ఉంది 0.4 మైనస్ 0.16 ఫ్రమ్ Q2. ఓకే, అంత డిస్టెన్స్ లో ఉంది అది. సో అది బయట ఉంటే పొటెన్షియల్ 0 అయితే అంత డిస్టెన్స్ లో ఉన్నట్టు, ఇన్సైడ్ కూడా ఉందనుకో అప్పుడు ఏమవుతుంది. సో సేమ్ రెండు పాయింట్స్ ఉన్నాయి, Q1 Q2 మధ్య డిస్టెన్స్ d, నీ పాయింట్ P అనేది ఇన్సైడ్ ఉంది సమ్ r డిస్టెన్స్ లో, ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ 0 అవుతుంది అనుకో అప్పుడు ఏమవుతుంది Q1 by 4 pi epsilon naught r plus Q2 by 4 pi epsilon naught d minus r is equal to 0. సో ఈక్వల్ చేస్తే ఏమవుతుంది Q1 by 4 pi epsilon naught r is equal to minus Q2 by 4 pi epsilon naught d minus r. సో Q1 Q2 ఇచ్చాడు, Q1 అంటే 5 into 10 power minus 8, 4 pi epsilon naught cancel, so r equal to minus of minus 3 into 10 power minus 8 divided by రెండుల మధ్య డిస్టెన్స్ అంత d, సో 0.16 minus r d minus r. ఓకే, సో 10 power minus 3 10 power minus 8 cancel, 3 by 5, so d minus r by r is equal to 3 by 5. So d by r minus 1 equal to 3 by 5, 0.8. So d by r equal to 8 by 5. So d equal to 0.16 divided by 5 by 8, r 0.2. So 1, r అనేది 1 meter, 1 meter. So 1 meter from Q1 distance. So Q1 నుంచి 0.16, so into 0.02. So 0.02 into 5 ఎంత 0.1 meter అంటే 10 centimeter from Q1 charge ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, రెగ్యులర్ హెక్సాగాన్ రెగ్యులర్ ఏమో 0.4 అంటే 40 సెంటీమీటర్స్ ఇక్కడ బయట ఉంటాయి. ఓకే, ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రెగ్యులర్ హెక్సాగాన్, the regular hexagon side of 10 centimeters have a charge of 5 microcoulombs at each vertices. Calculate the potential at center of the hexagon. So regular hexagon ఉంది. ఓకే, సో సెంటర్ ఆఫ్ దగ్గర పొటెన్షియల్ ఎంత అంటున్నాడు. సో ఈ పాయింట్స్ ఓ అనుకుంటే ABCDEF అనుకుంటే, సో ప్రతి పాయింట్ దగ్గర Q చార్జ్ ఉంది ప్లస్ Q అనేది 5 మైక్రోకూలంబ్. సో ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అంటున్నాడు. సో ఈ లెంత్ అన్ని OA OB OC, సో ABCD అన్ని ఈక్వల్ కదా. సో డిస్టెన్స్ అట్ వెర్టెక్స్ ఫ్రమ్ సెంటర్ O D ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో ఇది 10, ఇది 10, సో ఇది 10, ఇది 10, ఇది 10, ఇది 10, ఇది 10, రెగ్యులర్ హెక్సాగాన్. ఓకే, సో 10 సెంటీమీటర్స్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 6Q డివైడెడ్ బై 4 pi epsilon naught
డి అనేది 10 సెంటీమీటర్స్ అంటే 0.1 సెంటీమీటర్స్. పెర్మిటివిటీ అనేది 1/4πε0 అనేది 9 × 10⁹. సబ్స్టిట్యూట్ చేస్తే పొటెన్షియల్ ఎంత అవుతుంది? 6 × 9 × 10⁹ into 5 × 10⁻6 charge into 0.1 D 0.1. సో ఫైనల్ గా పొటెన్షియల్ అనేది 2.7 × 10⁶ volts వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో 2 charges 2 microcoulomb and -2 microcoulomb placed at point A and B 6 centimeters apart. Identify the equipotential surface of the system అన్నాడు. సో ఇక్కడ 6 centimeters దూరంలో 2 చార్జెస్ ప్లస్ 2 microcoulomb -2 microcoulomb. So equipotential surface is a plane on which total potential is 0 everywhere. This plane is normal to line AB. The plane is located at the midpoint of the AB because magnitude of charges are same. So ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఆ సర్ఫేస్ మీద టోటల్ పొటెన్షియల్ అనేది 0 ఎవ్రీవేర్ ఉంటుంది అనమాట. ఓకే, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. సో ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఇస్ నార్మల్ టు ద ప్లేన్. సో కరెక్ట్ గా సెంటర్ లో ఉంటుంది. ఎందుకంటే దీని వల్ల వచ్చే పొటెన్షియల్ దీని వల్ల వచ్చే పొటెన్షియల్ ఇక్కడ క్యాన్సిల్, ఇక్కడ 0 ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 2.4. ఏ స్పెరికల్ కండక్టర్ ఆఫ్ రేడియస్ 12 centimeters has a charge of 1.6 × 10⁻⁷ coulomb distributed uniformly on the surface. What is the electric field inside the sphere? So spherical conductor of radius 12 centimeters ఉంది. Charge ఏమో 1.6 × 10⁻⁷ coulombs distributed uniformly on its surface. What is the electric field inside the sphere or just outside the sphere at the 18 centimeters of the center of the sphere? So ఇదేమో 12 centimeters. ఇన్సైడ్ స్పియర్ అంటే లోపల ఎక్కడైనా, అవుట్ సైడ్ స్పియర్ అంటే బయట ఎక్కడైనా. 18 centimeters ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆల్రెడీ 12, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 6 centimeters దూరంలో అంత ఉంటుంది. సో రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఇచ్చాడు 0.12 meters. ఈ చార్జ్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ కండక్టర్. క్యూ అనేది యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. క్యూ × 10⁻⁷ coulombs. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద స్పెరికల్ కండక్టర్ ఈజ్ 0. కండక్టర్ లోపల ఏముండదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంటుంది. దెన్ చార్జెస్ విల్ మూవ్ టు న్యూట్రలైజ్ ఇట్. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద కండక్టర్ విల్ గివ్ ద బై రిలేషన్ బై ఈక్వల్ టు మనం చూసాం కదా 1/4 Q/R². K అంటే 1/4πε0. 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలంబ్ స్క్వేర్. సో వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే K అనే వాల్యూ, Q ఇచ్చిన వాల్యూ ఎంత 1.6 × 10⁻⁷, R అనేది 0.12 meters సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 10⁵ N/Coulomb వస్తుంది. ఓకే, therefore electric field just outside the sphere is 10⁵ N/Coulomb. Distance of point D 18 centimeters, so 0.818 meters. సో అది ఎంత అవుతుంది? సేమ్ అదే ఫార్ములా Q/D². డి అనేది 18 centimeters, 0.8 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 4.4 × 10⁴ N/Coulomb. A parallel plate capacitor with air between plates has a capacitance 8 picofarad. 1 picofarad is 10⁻⁻12 farad. What is the capacitance if the distance between the plates is reduced by half? So what will be the capacitance if distance between plates is reduced half అన్నాడు. సో ఇప్పుడు ఏంటి కెపాసిటెన్స్ అనేది? సో ఇనిషియల్లీ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ ప్లేట్స్ ఎంత D కదా. సో ఇప్పుడు హాఫ్ చేస్తే కెపాసిటెన్స్ ఎంత రిడ్యూస్ అవుతుంది? కెపాసిటెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేట్స్ C is equal to 8 picofarad. Initially the distance between the parallel plates was D. It was filled with the air. Dielectric constant of air K = 1. So the capacitance is given by the formula. So distance ki dan capacitance ki relation and K = ε0A/D. So area of the each plate anta distance between, so A అనేది ఏరియా ఆఫ్ ది ఈచ్ ప్లేట్, E0 ε0 అనేది పెర్మిటివిటీ, ఇది మారలేదు, ఏరియా మారలేదు, D మారింది, D హాఫ్ అయింది. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫిల్డ్ ఇన్ ప్లేట్స్ ఈస్ K = 6. K డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 6 మాట. సో ఇప్పుడు సి ప్రైమ్ ఏమవుతుంది? ఇనీషియల్ గా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంతా K1 ఎయిర్ తో. సో ఇనీషియల్ గా సి అనేది 1 ε0A/D.
ఎంత అది 8 పికో ఎఫ్. సో ఇప్పుడు ఎంత 6 ఎప్సిలాన్ నాట్ బై ఏ బై డి బై 2 అంటే 12 ఎప్సిలాన్ నాట్ ఏ బై డి, అంతే కదా. సో మనకు ఆల్రెడీ 12 తెలుసు. సో ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అంటే ఇనిషియల్ కెపాసిటెన్స్ సి కదా, సి ప్రైమ్ ఈక్వల్ టు, ఇదేమో న్యూ కెపాసిటెన్స్ సి ప్రైమ్ ఈక్వల్ టు 12 సి. సో ఇనిషియల్ అంతా 8 కాబట్టి 12 into 8 ఎంత 96. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 capacitors each of capacitance 9 picofarad, 2.6. 3 capacitors of capacitance, 3 capacitors of 9 picofarad are connected in series. So more series lo connect chesam capacitance. Okay, what is the total capacitance of following? So net capacitance and C effective అనేది equal to 1 by C1 plus 1 by C2 plus 1 by C3 కదా series లో connect చేస్తే. So 1 by 9 plus 1 by 9 plus 1 by 9 అంత 3 by 9. So 1 by 3. So C effective is 3 picofarad అనేది. Okay, what is the total capacitance of the combination? So అది ఇది determine what is the potential difference across the each capacitor. Combination is connected to 120 volts అయితే each capacitor సేమ్ ఉంది కాబట్టి, సో కెపాసిటర్ అనేది 120 volts కి కనెక్ట్ చేస్తే 120 volts కనెక్ట్ చేస్తే, సో ఈచ్ కెపాసిటెన్స్ సేమ్ కాబట్టి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా, ఒకటి 30 volts తీసుకుంటుంది. ఓకే, సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 40 volts ప్లస్ 40 volts. సో దీన్ని 3 భాగా ఈక్వల్ భాగాలుగా డివైడ్ చేస్తే 40 volts. ఒక్కొక్క కెపాసిటెన్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అప్పుడు 40 volts ఉంటుంది. సో 3 capacitors of capacitance, 3 capacitors of the capacitance of 2 picofarad, 3 picofarad or 4 picofarad are connected in parallel. సో ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఫైనల్ గా వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్ ఇన్ ఆఫ్ ద కాంబినేషన్. సో వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కాంబినేషన్. సో 3 కనెక్ట్ చేసాం ప్యారలల్ గా. సో వాట్ ఈస్ టోటల్ కెపాసిటెన్స్ ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే C ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 కదా ప్యారలల్ లో, 2 ప్లస్ 3 ప్లస్ 4. సో 9 picofarad అని టోటల్ కెపాసిటెన్స్. డిటర్మైన్ ద చార్జ్ ఆన్ ద ఈచ్ కెపాసిటెన్స్. ఒక్కొక్క దాని మీద కెపాసిటెన్స్ చార్జ్ ఎంత ఉంటది అని అన్నాడు. సో అది టోటల్ గా 100 volt. ఓకే, 100 volt కనెక్ట్ చేసాం. ఓకే, 100 volt కనెక్ట్ చేసాం ప్యారలల్ కెపాసిటెన్స్. సో అది 2, 3, 4. సో 100 volts కి కనెక్ట్ చేసాం. సో టోటల్ గా 9 picofarad అనేది టోటల్ కెపాసిటెన్స్. సో టోటల్ ఛార్జ్ అంత Q ఈక్వల్ టు CV. కెపాసిటీ ఏమో 9 picofarad, వోల్టేజ్ ఏమో 900 volts. సో 900. సో ఒక్కొక్క సో ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ప్రతిదానికి వోల్టేజ్ సేమ్ ఉంటుంది. సో 2 into 100, 2 picofarad into 100 volts. సో 200 PC pico coulomb. సో 2 into 10 power minus 12 coulomb. 200 into 10 power minus 12 coulomb అంటే 2 into 10 power minus 10 coulomb. సో ఇది కూడా 3 into 10 power minus 10 coulomb. ఇది కూడా 4 into 10 power minus 10 coulomb. సో ప్రతిదానికి వోల్టేజ్ 100 volts కదా. సో ఆ కెపాసిటెన్స్ ఇంటూ వోల్టేజ్ చేస్తే అక్కడ అంటే చార్జెస్, రెస్పెక్టివ్ చార్జెస్ వస్తాయి. సో టోటల్ చార్జ్ ఎంత అవుతుంది, 3 ఛార్జీలు యాడ్ చేయడమే, 2 plus 3 plus 4. సో 9 into 10 power minus 10 coulomb అనేది టోటల్ చార్జ్. సో on all capacitors. So next example 2.8. So in a parallel plate capacitor with air between plates, each plate has an area 6 into 10 power minus 3 meter square. Distance between them is 3 millimeter. So area D ichadu. Okay, each area plate 6 into 10 power minus 3 meter square. Distance between plates is 3 millimeters. So calculate the capacitance of the capacitor. If this capacitor is connected to 100 volts, if this capacitor is connected to 100 volts, what is the charge on each plate of the capacitor? So capacitor ని 100 volts తో కనెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ ఈచ్. సో ఏ వాల్యూ ఇచ్చాడు. సో ఏ అంతా 6 into 10 power minus 3 meter square. డి వాల్యూ కూడా ఇచ్చాడు. వోల్టేజ్ ఏమో 100 volts. సో కెపాసిటెన్స్ ఏమవుతుంది,
ఎప్సిలాన్ అనేది పర్మిటివిటీ ఆఫ్ ద స్పేస్. సో సి వాల్యూ కనుక్కోవడానికి 8.854 into 10 power minus 12 అనేది పర్మిటివిటీ వాల్యూ, 6 into 10 power minus 3 divided by 3 into 10 power minus 3. సో కెపాసిటెన్స్ అనేది 17.71 into 10 power minus 12 ఫారెడ్. సో 7.71 into picofarad. ఓకే, పికోఫారెడ్. సో దెన్ కెపాసిటెన్స్ కనుక్కున్నాం. సో ఇప్పుడు వాల్టేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూ బై సి. సో క్యూ ఈక్వల్ టు సివి. సో మనకి కెపాసిటెన్స్ వచ్చింది, వాల్టేజ్ వచ్చింది. సో వాల్టేజ్ తో మల్టిప్లై చేస్తే 17.71 into 10 power minus 12 farad into 100 is equal to 1.77 into 10 power minus 9 coulombs. So 1.771 nanocoulombs. So the capacitance of the capacitor and charge on the each plate. Okay, వచ్చేసింది. So next question. So 2.9, explain what would happen if the capacitor in given exercise 2.8 3 millimeter thick mica sheet of dielectric constant 6 when insert between plates. So ఇంతకుముందు ఏంటి, ఎయిర్ అనేది డైఎలక్ట్రిక్, ఇప్పుడేమో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 6 ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు. సో కే ఈక్వల్ టు 6 అయితే, సో ఇప్పుడు కే ఈక్వల్ టు 6 అయితే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మనం ఆల్రెడీ రిలేషన్ సి ప్రైమ్ ఈక్వల్ టు కేసి ఇనిషియల్ గా కెపాసిటెన్స్ కి డైఎలక్ట్రిక్ మారినప్పుడు మీకు తెలుసు. సో ఇనిషియల్ గా మన కెపాసిటెన్స్ 1.771 into 10 power 0.771 into సి అనేది 1.771 into 10 power minus 11 ఫారెడ్. సి అనేది 1.771 into 10 power minus 11 ఫారెడ్ ఆర్ 17.71 into -12 ఫారెడ్, ఏదన్నా ఒకటి. సో ఇప్పుడు కే 6 కదా, 6 into 1.771 into 10 power minus 11. సో ఇప్పుడు న్యూ కే ఏమవుతుంది, సి ప్రైమ్ అనేది 106 పికో ఫారెడ్ అనేది న్యూ కెపాసిటెన్స్, వోల్టేజ్ అనేది 100 volts. సో న్యూ చార్జ్ ఏమవుతుంది, క్యూ ప్రైమ్ ఈక్వల్ టు సి ప్రైమ్ బి. సో 1.06 into 10 power minus 8 coulombs. The potential across the remains same, dielectric con change అయింది. సో ఇనిషియల్ కెపాసిటెన్స్ 1.711 into 10 power minus 11 now. Okay, if supply voltage ఇప్పుడు ఏంటంటే while supply voltage remain connected after supply voltage రిమూవ్ చేసిన తర్వాత ఏంటి అంటున్నాడు. సో ఆఫ్టర్ సప్లై వోల్టేజ్ రిమూవ్ చేస్తే, if supply voltage removed there is no effect on the amount of charge plates. Charge is 1.77 into 771 into 10 power minus 9 coulomb. So then potential across plates ఏమవుతుంది, P prime equal to Q by C prime. Q తెలుసు, ఇది తెలుసు, ఇది 1.771 into 10 power minus 9, 106 into 10 power minus 12. సో ఇది 16.7 volts అవుతుంది potential across plates. So next question, 10th question. So a 12 picofarad capacitor is connected to 50 volt battery. How much the electrostatic energy stored in the capacitor? So C ఇచ్చాడు, capacitor voltage ఇచ్చాడు. So how much energy stored అంటే equal to half CV square కదా. C ఏమో half into 12 into 10 power minus 12 farad into 50 volts 50 square. So is equal to 1.5 into 10 power minus 8 joules energy. So 2.11. A 600 picofarad capacitor is charged by 200 volt supply. It is then disconnected from the supply and connected to another uncharged 600 picofarad capacitor. How much the electrostatic energy is lost in the process? So 600 picofarad capacitor is charged by a 200 volt supply. It is then disconnected from the supply and is connected to the another uncharged 600 picofarad capacitor. Okay, first 600 picofarad capacitor charged by 200 volts. So energy ఎంత వస్తుంది అప్పుడు, half CV square. So half 600 into 10 power minus 12 into 200 square. So is equal to 1.2 into 10 power minus 7 joules. If supply is disconnected, supply disconnect అయితే ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇంకో కెపాసిటర్ తీసుకొచ్చి పెట్టాడు అంటారు కదా. సో ఇఫ్ సప్లై డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద కెపాసిటీ, అనదర్ కెపాసిటీ ఆఫ్ సి ఈక్వల్ టు 600 తీసుకొచ్చి పెట్టాడు. సో ఇప్పుడు ఆ రెండు ఎలా ఉంటాయి, సిరీస్ లో ఉంటాయి కదా రెండు. సో ద కాంబినేషన్ ఈక్వలెంట్ వాల్యూ. సో అనదర్ కెపాసిటర్ తీసుకొచ్చి పెట్టాడంటే అది సిరీస్ లో ఉంటాయి కదా, రిజల్టెంట్ అది ఏమవుతుంది 1/C ప్లస్
ఆల్రెడీ ఇది వోల్టేజ్ ఉంది. సో వోల్టేజ్ తీసొచ్చి ఓ కెపాసిటర్ పెట్టాడు. సో ఈ రెండు ఎలా ఉంటాయి ఇప్పుడు సిరీస్ లో ఉంటాయి. సో ఒక్కొక్క దానికి కొత్త కెపాసిటెన్స్ ఒక్కొక్క దానికి 300 పికో ఫారెడ్ అవుతుంది. సో ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ ఇప్పుడు ఎంత అవుతుంది? ఈచ్ ఒక్కొక్క దానికి ప్రైమ్ హాఫ్ సి ప్రైమ్ వి స్క్వేర్. సో సి ప్రైమ్ అంటే 300 వచ్చింది ఇంటూ 10⁻12 ఇంటూ 200 స్క్వేర్. సో ఇదంతా వస్తుంది 0.6 ఇంటూ 10⁻7 జౌల్స్ వస్తుంది కదా. న్యూ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ కెన్ క్యాలిక్యులేటెడ్ యాస్. సో లాస్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అంటే ఇప్పుడు 1.2 ఇంటూ 0.6 10⁻5. ఈ 1.2 ఇంటూ 10⁻5 ఇది 0.6. సో 0.6 ఇంటూ 10⁻5 అంటే 6 ఇంటూ 10⁻6 జౌల్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్ అనేది ఎంత మాట. సో లాస్ట్ క్వశ్చన్ ఉందా? ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఇది ఎండ్ అయిపోయింది ఈ చాప్టర్. సో విల్ కంటిన్యూ ఫ్రమ్ నెక్స్ట్ లెక్చర్. ఓకే, థ్యాంక్ యూ.